కలియుగంలో ఈ అసుర సుర అంటే ఇటు దేవతా లక్షణాలు అటు రాక్షస లక్షణాలు మనకి మన మన దేహంలోనే ఉంటాయి. కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి అసుర లక్షణాల యొక్క ప్రభావము, ఉమ్, దేవతల యొక్క ప్రభావము మనిషి కర్మ మీద, ఆచరణ మీద, వాళ్ళకి కర్మ ఫలితం మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది అంటే, మన ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? మీరు ఎగిలి బయటంతా కష్టాలు పడి బయటంతా ప్రణాళికలు వేసినా కానీ ఎంతో తెలివితేటలు సామర్థ్యం ఉండి గతంలో ఎంతో లాభాలు సంపాదించిన కంపెనీస్ కూడా నష్టాలు లేవా? అవును. ఉమ్, గతంలో ఎంతో అద్భుతంగా ఉన్న సంసారాలు కూడా విచ్ఛిన్నం కావట్లేదా చిన్న చిన్న కారణాల వల్ల? మరి ఆల్రెడీ సక్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు? వాట్ ఈస్ ద టైమ్ ఈస్ రన్నింగ్ ఫర్ దిస్ మిథున రాశి పీపుల్ అంటే, వాళ్ళు ఒక్క విషయాన్ని ముఖ్యంగా ఈ నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య రోజు గ్రహించాల్సింది ఏంటంటే, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ దైవ లక్షణాన్ని వీళ్ళు ఫస్ట్ మననం చేసుకోవాలి మేడం. ఈ యొక్క చైతన్యం ఏంటి? మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు ఒక దిక్సూచి లాంటి వాళ్ళు. ఈ ప్రపంచానికి ఒకవేళ దిక్సూచి అంటే నేను మిథున రాశి అని చెప్తాను. దిక్సూచి అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వర్డ్ మేడం. దిశానిర్దేశం చేసేవాళ్ళు, మార్గదర్శకం చేసేవాళ్ళు, మంచి చెడులను విశ్లేషణ చేయగలిగే వాళ్ళు, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్వీయ అవగాహన కలిగి ఉండేవాళ్ళు, ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ స్వీయ పరిజ్ఞానాన్ని పెంచుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని మాత్రమే మీరు దిక్సూచి ఒక నాందిగా లేకపోతే మార్గదర్శకులుగా దర్శకులుగా తీసుకుంటారా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారా? అవునా కదా? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఒక అసుర లక్షణాన్ని కూడా మనం మాట్లాడాలి. అసుర లక్షణం ఏంటి అంటే, వీళ్ళకి తొందరపాటు తనం వల్ల ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండరు వీళ్ళు. సార్, తొందరపాటు కూడా అసుర లక్షణంలోకి వస్తుందా? పిసినారితనం కూడా అసుర లక్షణంలోకి వస్తుందా? నేను చెప్తాను మీకు అసుర లక్షణాలని చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు ఒకళ్ళకి రోల్ మోడల్ గా ఉన్నారు, మిమ్మల్ని ఒకళ్ళు ఒక దిక్సూచి లాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే, ఒక సుభాష్ చంద్రబోస్ గారిని భారతీయులంతా ఫాలో అయ్యారు అప్పుడు. అంటే ఆయనకి ఎన్ని గొప్ప లక్షణాలు ఉండాలి. ఈ రోజు కూడా భగత్ సింగ్ ఎందుకు మనం రోల్ మోడల్ గా మాట్లాడతాం? ఆయన ఏం త్యాగం చేశాడు? వీళ్ళకి అంత గొప్ప లక్షణాలు ఉంటాయి మేడం. వీళ్ళు ఒకళ్ళ కోసం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ప్రణాళికబద్ధంగా చేసే ప్రక్రియలో వాళ్ళ సొంత పనులు, సొంత ఆలోచనలు కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. వీళ్ళకి రెండే తెలుసు, పూర్తిగా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం తెలుసు, లేదా పూర్తిగా సమాజం, కుటుంబం గురించి ఆలోచించడం తెలుసు. అసలు లక్షణం అంటే ఏంటంటే, మీరు జీవితంలో ఎదగడానికి అవరోధమైనటువంటి ఏ కారణాలైనా, మానసిక కారణాలు ప్రపంచానికి కనపడదు. అది ఏదైనా కానీ నెగటివ్ ట్రైట్స్ కింద చెప్తారు.